ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ప్రతిరోజు నీవు ఆయన వాక్యం చదివితే గాడ్ విల్ ఆల్సో గివ్. ఇది చదివితే ఏమొస్తుంది, ఇది చేస్తే ఏమొస్తుంది, ఇది చేస్తే దేవుడు నీతో చెప్పడానికి సిద్ధంగా. అది చూసి నువ్వు కొన్ని చేయవు, కొన్ని మాట్లాడు, కొన్ని చూడవు. అది చూసి నువ్వు కొంచెం కష్టపడతావు, ఎక్కువ ప్రేమిస్తావు, ఇలా ముందుకెళ్తావు. ఇలాగా ఈ భూలోకములో నీవు ఆశీర్వదించబడతావు. ఓకే, శత్రువు కూడా కొన్ని చేయలేడు. నీకు తెలుసా, నిన్ను చాలా చేద్దామని చాలా మంది అనుకుంటారు, కానీ చేయలేరు. దే ఆర్ అండర్ కంట్రోల్. దే ఆర్ అండర్ కంట్రోల్. యువర్ ఎనిమీస్ ఆర్ అండర్ కంట్రోల్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఈ భూమి మీద కూడా నీ పొజిషన్, యూ హ్యావ్ ఎ హై పొజిషన్. యూ విల్ గ్రో అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్. యూ విల్ నెవర్ గో డౌన్. ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఎందుకు సహోదరుడు ఎందుకు చేయకుండా ఉండాలి, ఎందుకు కొట్టకుండా ఉండాలంటే ఏదో చూసావు నువ్వు. ఎందుకు తప్పు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, రివార్డ్ సిస్టమ్. ఇంత గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, అతను చూపించే ఆ పాపం, ఆ తాత్కాలిక పాపము గొప్పదా? అది చేయకుండా ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదము. డోంట్ వేస్ట్ యువర్ టైం టుడే. ఈరోజు నీ సమయాన్ని వృధా చేసుకోక. ఓకే, అది రివార్డ్ సిస్టమ్. రివార్డ్ సిస్టమ్. ఈరోజు మీరు ఈ రోజంతా కొన్ని మాటలు పలకరు. యూ విల్ బీ లైక్ జీసస్. నా భర్తని ఇలా ట్రీట్ చేస్తాను, నా అన్నని ఇలా ట్రీట్ చేస్తాను, నా తమ్ముడిని ఇలా ట్రీట్ చేస్తాను, ఈరోజు ఈ బూతులు ఆడను, ఈరోజు ఈ పని చేయను, ఐ డోంట్ ఫీల్. అంటే కొడితే ఎంత ధర్మశాస్త్రంలో ఉంది, అది దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద రెల్మ్. ఎందుకు దేవుడు చెప్తున్నాడు కొట్టొద్దని? ఎందుకంటే అది కింద లోకానికి, పై లోకానికి, ఈ లోకానికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ 3 kingdoms, 3 dimensions. You are a 3-dimensional person. You affect heaven, earth. Your actions, decisions affect. ఈ భూమి మీద నీకు ఐశ్వర్యం వస్తుంది. మనీ విల్ ఫాలో యూ. చూడండి, ఒకవేళ నీవేదన్నా దేనైనా తిరస్కరించి, ఎవరైనా క్షమించి, ఏదైనా చేసి, ఒకవేళ నువ్వు దేవుని చిత్తం ఏదైనా చేసావు అనుకోండి, దేవుడు పైనుంచి ఒక ఆజ్ఞిస్తాడు. ఓకే, యోబుని ఆశీర్వదించు అని. యోబు బ్లెస్ అయిపోయాడు. సైతానుడు కింద ఉన్నాడు, అందరు నాశనం చేస్తున్నాడు. యోబు ఇంటికి రాను కూడా రావట్లే. యోబు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడికి అవకాశం లేదు. అయితే దేవుడు అంటాడు, యోబుని చూడు అంటే, నువ్వు ఆశీర్వదించావు కదా, నేను అక్కడికి వెళ్లకుండా కంచి వేసేసావు కదా నాకు, అంటే నేను అందరినీ ఏమైనా చేయొచ్చు. యోబుకు మట్టుకు నేను ఏం చేయకుండా యోబుని కాపాడేసావా అంటే, యోబు ప్రవర్తన దేవుడు అతన్ని ఆశీర్వదించి కింద రాజ్యం అతను తాకుండా చేసినప్పుడు దేవుడు అంటాడు, సర్లే ఆ కంచి తొలగిస్తున్నా అని. కంచి తొలగిస్తే అప్పుడు దూరతాడు. ఈరోజు ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టి అన్ని ఈ రోజు నుంచి కంట్రోల్లో ఉంటాయి. దే ఆర్ విత్ డ్రాయింగ్. నీ దేహంలో ఉండే అనారోగ్యం నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుంది. నీ కష్ట పరిస్థితి, నీ దోషణ, నీ బాధ, నీ మానసిక వేదన, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఈజ్ టెల్లింగ్. వాళ్ళ మనసు మార్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నా కుమారుడిని చూస్తున్నారు. దాన్ని బట్టి వారు 30, 40, 50, 60 సంవత్సరాల ప్రవర్తన మార్చుకుంటున్నారు. సైతానా, చేయి తీసే, వెళ్ళిపో. దూతలారా వెళ్ళండి, ఆశీర్వదించండి, బ్లెస్ దెమ్. ఆ కుటుంబంలో శాంతి ఇవ్వండి, మన శాంతిని ఇవ్వండి. భర్తను దాకండి, భార్యను దాకండి, పిల్లల్ని దాకండి, చదువును తాకు, ఉద్యోగం, ఈ అప్పులు తీసేయి, ఆ కుటుంబం మంచి కుటుంబంగా చేయి. కమ్ ఆన్, లెట్ దేర్ బి పీస్ అండ్ జాయ్. ఈ somebody blessed today? ఇప్పుడు అర్థమైందా? అనుదిన ఆహారము అనండి. If you don't eat it and read it, that day will be the worst day. కొన్ని చేయలేవు, కొన్ని ఆపుకోలేవు, కొన్ని చూడకుండా, కొన్ని మాట్లాడకుండా, కొంతమందిని క్షమించి యూ విల్ బి లైక్ జీసస్. అరే ఇలాగ అన్నది కదా, ఆమె ఎలాగైనా అవనే, నా భార్య, నా భర్త ఎలాగైనా అవనే, నా తల్లి ఎలాగా అవనే, తండ్రి, ఇంటి పక్కోడు, ఎదురింటోడు, శత్రువు, ఎవరేమన్నా పెట్టని, నేను యేసులాగుంటా. ఐ విల్ బి లైక్ జీసస్ టుడే. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు బి లైక్ జీసస్ టుడే? నీకు కోపం వస్తుంది అని కుట్టేయాలా, తిట్టేయాలా, బట్ సీ యువర్ డెసిషన్, యువర్ డెసిషన్. బట్ టుడే యు ఆర్ లైక్ జీసస్. ఏమవుతుందో తెలుసా? నువ్వు అలా చేయకుండా, అలా ఉండకుండా అనుకుంటుంటే నీ మీద అపవాదికి అధికారం తగ్గిపోతుంది. ఈ భూమి మీద నీ నామము, నీ పరిస్థితులు కొంచెం హెచ్చింపబడతాయి. పరలోకంలో నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. యు ఆర్ అఫెక్టింగ్ ఎ 3-dimensional వరల్డ్. నిన్ను ఎన్నో చేద్దామనుకున్నారు, ఏం చేయలేరు, నిన్ను చూస్తూ ఉండిపోతారు. Somebody's time is beginning today.
Everything from your house to your body will change from today. అందుకే ప్రతిదానికి go to God and say, God, what should I do? సో మీ పిల్లలకి ఏమి నేర్పించాలి, మీరేమి నేర్చుకోవాలా? See Jesus. The word. ఎలాగ నీ కూతుర్ని కాపాడాలా? అరే ఈ పాడు సమాజము. God will tell the devil, don't touch this daughter. అరే సమాజంలో ఆడవాళ్ళని బయట పంపిస్తే ఎలా జరుగుతుంది? నో, వాళ్ళ కంట్రోల్లో లేదు. బట్ hell cannot touch your daughter, your son. లోకానంతటిని భయపెట్టేది నిన్ను భయపెట్టదు. నీ కంట్రోల్లో అందరినీ అన్నీ చేయొచ్చు. యోబుని ముట్టుకోవడానికి కూడా కంట్రోల్ లేదు. సైతాన్ అంటాడు, యోబు నేనేం చేయలేనయ్యా, కంచె వేసేసాడంట. ఎవ్రీబడి ఈజ్ ఫెన్స్డ్ టుడే టు డెవల్. ఈరోజు అపవాది కార్యాలకు మీరందరూ కంచె వేయబడ్డారు. యు ఆర్ నౌ బీయింగ్ సరౌండ్. అనుకోవచ్చు అందరికి జరుగుతుంది, నీకు జరగట్లేదు, నాకు జరిగిపోతుంది, మనం చూస్తే భయం వేస్తుంది. నో, యు ఆర్ ప్రొటెక్టెడ్. నాట్ ఎ జోక్. నా భవిష్యత్తు ఏంటి? ఆయన ముందుగా వెళ్ళిపోయాడు, లోయల్ని పైకెత్తాడు, కొండలు దించేశాడు. యూ హ్యావ్ ఎ స్మూత్ లైఫ్. వాళ్ళకి ఇలా జరిగింది, అలా జరిగింది. నో 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 నో, ఇట్స్ డిసైడెడ్. ఫిక్స్ అయిపోయింది. యువర్ లైఫ్ ఇస్ ఫిక్స్డ్. ఎవరికో అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళకి ఇలా హార్ట్ ఆగిపోయింది, వీళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి ఇది వచ్చేసింది. నో, లెట్ us మేక్ ఎ డెసిషన్ టుడే. లైక్ ఐ వాంట్ టు బీ లైక్ జీసస్. ఓకే, చూడండి, వీ సా జీసస్ ఇన్ ద లా. ఇది ఇచ్చింది ఎవరు? యాక్చువల్గా ఇలా ఇచ్చింది ఎవరు? ఇది ఇచ్చింది ఎవరు? జీసస్. సమస్తము ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన శరీర రీతిగా మన మధ్యకు వచ్చాడంట. అంటే దిస్ ఈజ్ జీసస్. బట్ ఇట్స్ అగైన్ అంతమందికి అర్థమవుతుంది. సో టుడే యూ సా జీసస్. యూ సా జీసస్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలాన్ని నువ్వు యేసుని చూసావు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు. సో ఈ వాక్యం వింటున్నప్పుడు యూ సా జీసస్. ఇమాజినేషన్స్. ఓకే, యూ విల్ సీ. కొన్ని చేయవు నువ్వు ఈరోజు. సంబడి ఈజ్ బికమింగ్ ఎ డిఫరెంట్ స్టూడెంట్, employee, friend, but you are a daughter of the Most High God, son of the Most High God. ఈ రోజు సాయంకాలం లోపు కొంచెం మార్పు జరుగుతుంది. ఈ భూలోకంలో నీ విషయమై, పరలోకంలో రెస్పెక్ట్ పెరుగుతుంది, భూలోకంలో హెచ్చింపు. అలాగే రోజు రోజుకి వాడు వీక్ అయిపోతాడు, ఈ భూమి మీద నువ్వు స్ట్రాంగ్ అవుతావు, పరలోకంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. లెట్ us pray. యేసయ్య, ఏ వ్యాధి అయితే ఉందో నొప్పి లేకుండా ఈరోజు ఆ పని చేసే కృపను దయచేయండి. ఆ గుండెను, లివర్ని, కిడ్నీలను ముట్టండి. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో తీసుకురండి. షుగర్ని కంట్రోల్లో తీసుకొని రండి. తలనొప్పిని తీసివేయండి. అయ్యా, హీల్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. ఉద్యోగం చక్కగా చేసి అయ్యా ఈరోజు అన్ని రంగాలు ఆశీర్వదించబడే కృప వారికి దయచేయండి. లార్డ్, ఎవరైతే అప్పుల భారంతో ఉన్నారో ఈరోజు ఆ కాడిని విరగ్గొట్టండి. ఈ రోజు నుంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి అప్పు నుంచి విడదీయండి. అయ్యా, వారికి సొంత గృహాలు దయచేయండి. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. చక్కటి కుమారుడిగా అన్ని రంగాల్లో ఆశీర్వదించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.